ఇండియా విమాన ప్రమాదం ఘటనా స్థలాన్ని నేడు పరిశీలించిన ప్రధాని మోదీ. వైజాగ్ పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం, పిడుగుపాటుకు 6 రైతులు బలి. నన్ను, నా కుటుంబాన్ని కూటమి నాయకులు వేధిస్తున్నారన్న పెన్ని నాని నమ్మిన వ్యక్తే తనను మోసం చేశాడని ఆవేదన. యాదగిరిగుట్ట భక్తులకు బ్యాడ్ న్యూస్. టికెట్ ధరలు 800 నుండి 1000కి పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. నన్ను, వైసీపీ నాయకులను కూటమి చేస్తున్నారంటూ నేడు కొన్ని ప్రముఖ మీడియాలపై ఫిర్యాదు చేసిన నేడు రేవంత్ రెడ్డితో భేటీ అయిన మాదిగ ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్కారం. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఈనాటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఈ రోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్ లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది మరణించడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. And it's so many people they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know.
why I booked this flight again. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. If I talk about this flight, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. सवारी कितनी थी ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి 6 రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు. పొలం పనుల్లో నిమగ్నమైన రైతులు పిడుగుపాటుకు గురి కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వ్యవసాయ కూలీలతో కలిసి మొత్తం 14 మంది పొలంలో ఉండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. వర్షం నుంచి తలదాచుకునేందుకు సమీపంలోని ఓ తాత్కాలిక గుడిసెలోకి వారు వెళ్లారు. అదే సమయంలో ఆ గుడిసెపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా? డియర్ నచ్చ ఇది ఇక్కడ ఈ వెలుగులు ఉన్న వెలుగులి సానివా. మాజీ మంత్రి పెర్ని నానిని అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నంలో తన నివాసంలో అనుచరులతో సమావేశమై తమ గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో తాను తన భార్యకు ముందస్తు బెయిల్ లభించే వరకు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చిందని, అప్పుడే ఈ రాజకీయాలు వదిలేద్దామా అని వైరాగ్యం కలిగిందన్నారు. ఇప్పుడు నకిలీ భూ పట్టాల పంపిణీ కేసులో తనని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. తమపై అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధిస్తున్నారని పెర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. నేను చెప్పేది అబద్ధాలా నిజాలా? మనందరం మీరు ధైర్యంగా ఉండండి. బందర్ నియోజకవర్గంలో మరీ ప్రత్యేకించి బందర్ మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ప్రతి పట్టా ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ అందరూ సమక్షంలో నేను మంత్రిగా ఉండి పంచిపెట్టిన పట్టాలే. నువ్వు అలా ఒక ఇల్లు ఉంటే ఇవ్వటా కుదరదయా అని చెప్పాను నవీన్ గారు కలెక్టరు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ భూమిలో మళ్ళీ లోకేష్ ఒక పట్టా పంచి పెడతావు. ఆవిడెవరో ఒక ఆవిడ మీద ఒక అబల మీద యాసిడ్ దాడి జరిగితే ఆ మహిళకి పట్టా, ఆ భూమి కన్వర్షన్ చేయించింది నేను కదా. మళ్ళీ ఇంకొక ఎవరు కార్యకర్త కూడా ఇచ్చినట్టున్నారు ఆ అమ్మాయికి కాకుండా. సరే అది అయిపోయింది కదా. అంటే ఊరు మొత్తం ఎంక్రోచ్మెంట్లు ఉంటే, ఊరంతా 800 చిల్లర మంది ఎంక్రోచ్మెంట్లు ఉంటే 90 గజాలు పార్కు సైటు, దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి రికమెండ్. మరి ఎట్లా రాసావు అని అడుగుతున్నాను. మరి తహసీల్దార్ దొంగ సంతకం ఇది. పార్కు స్థలంలో పట్టా ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. మరి ఎందుకు ఇది పైకి వెళ్ళింది అని అడుగుతున్నా ఈ కాగితం. మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కదా. గమ్మత్ ఏంటంటే పట్టా ఇచ్చింది ఏది కూడా, కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చింది ఏది కూడా ఆఫీసులో రికార్డు ఉండదు. పేర్ని నాని ఇచ్చిన ప్రతి పట్టాకి ఆన్లైన్లో డేటా ఉంటుంది, చూసుకోండి మీరు.
ప్రతి పట్టాకి. అంటే నువ్వు ఎన్ని ఆంబోతు రంకెలేసినా, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో తప్పుడు రాతలు రాయించినా, అరే పేరుని నాని కాదురా బాబు, నా ముందు కూర్చున్న జగన్ మనిషి ఎవడో కూడా నీకు దడిచేలేదు, వెనక్కి తగ్గేది లేదు, మా జెండా వదిలేది లేదని కూడా నీకు దీన్ని చెప్తున్నా. ఎన్నాళ్ళు పెడతావు తప్పుడు కేసు పెడితే? నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఎన్నాళ్ళు పెడతావు? ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే వచ్చి చెప్తాడు, బీచ్లో చెప్తున్నాడు అంట, నాకు ఎవడో చెప్పాడు. తొందరలో కొల్లు రవీంద్ర గారి కళ్ళల్లో ఆనందం చూస్తారని. వారి అమ్మ బావ కళ్ళల్లో ఆనందం సినిమా డైలాగ్ నాకు అన్ని తెలిసిలేరా బాబు. నేను జైల్లోకి వెళ్తే అది ఆనందం. అంటే ప్రజలకి, అంటే పోర్టు మనం తెచ్చిన పోర్టు నేను తెచ్చానని చెప్పుకున్నా అది నిజాయితీ కాదు కాబట్టి కళ్ళలో ఆనందం లేదు. మనం తెచ్చిన ఫిషింగ్ హార్బరు నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళలో ఆనందం ఉండదు. అదొకటే కాదు, స్వార్థం కోసం, అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేరుని నాని అని చెప్తూ మరొకసారి చెప్తా. 9 నెలల్లో మీరు చూస్తే వెనకడ కూడా తండ్రి ఆయుడు ఊరందరం కాల్చుకు తినేవాడు రోజు నూతి పళ్ళెం దగ్గర అశుద్ధానికి వెళ్తున్నాడు, మల విసర్జనకి వెళ్తున్నాడు. ఇది ఎక్కడ దరిద్రం రా బాబు, ఈ భగవంతుడు తీసుకెళ్తా అనుకున్నాను. అయిపోయింది. కొడుకు వచ్చాడు, పోన్లేరా బాబు ఈ బాధలు మనకు వెళ్ళి నూతి పళ్ళెం దగ్గర దరిద్రం చేసేది లేదులే అనుకుంటే కొడుకు వచ్చి సరాసరి నూతులోనే వెళ్తాం స్టార్ట్ చేశాడంట. అట్ట ప్రతి సచివాలయంలో అఫీషియల్ గా నీ రెవెన్యూ రికార్డ్స్ లో ప్రతి లబ్ధిదారుడి పేరు 20,000 బయటికి. ఈయనేమనుకున్నాడు, నేను అసలు ఎప్పటి నుంచో అసలు మామూలుగా కొల్లు రవీంద్ర రాకముందు నుంచి నేను జెండా మోస్తున్నాను, సేవలు చేస్తున్నాను, నాకు అసలు ఎదురు ఉండదని ఈయన అనుకున్నాడు. ఈ బోకర శివరామకృష్ణ గారు బయటకు వచ్చి 2% కొడితే ఫోన్ చేస్తా అన్నారు, క్యాష్ కొట్టమన్నారు. వచ్చి ఆ 2% ₹1,00,000 ఇచ్చి ఫోన్ కొట్టించుకుని చెక్కు తీసుకున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం రాజకీయాల్లో ఏ కార్యకర్త కన్నా వస్తుందా చెప్పండి మీరు? ఇవాళ ఇంత పచ్చి దగా అవినీతి ఎవరన్నా చేస్తాడా? తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దేవస్థాన అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. దేవాలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రత టికెట్ ధరలను పెంచుతూ ఈవో వెంకట్రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యాదాద్రిలో వ్రతం టికెట్ ధర 800గా ఉండగా దాన్ని ఇప్పుడు ₹1,000కి పెంచారు. అయితే పెరిగిన ధరతో పాటు టికెట్ కి కొత్తగా కొన్ని ప్రత్యేక సేవలను కూడా జోడించారు. టికెట్ తీసుకునే భక్తులకు ఇప్పటి వరకు పూజా సామాగ్రిని మాత్రమే అందించేవారు. కానీ ఇప్పుడు పూజా సామాగ్రితో పాటు స్వామివారి శేష వస్త్రాలు, సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిమను కూడా అందజేయనున్నారు. ఎన్హెచ్ఆర్సీతో పాటు హెచ్ఆర్సీని మాజీ మంత్రి విడుదల రజని ఆశ్రయించారు. తనను ప్రముఖ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తమ పార్టీ అధినేత జగన్ ను, ఆయన కుటుంబ సభ్యులను, మాజీ మంత్రి రోజాను సైతం ట్రోల్స్ చేస్తున్నారంటూ రజని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా దూషణలు చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. తమను ట్రోల్స్ చేస్తున్న ప్రముఖ తెలుగు మీడియా సహా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏంట్రో గొంతులేస్తుంది, చెయ్యి కూడా లేస్తుంది. అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా?
ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు. ఆయన లారీ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. ఏంటంటే అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఆహా, వచ్చిందయ్యా వయ్యారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. జగన్మోహన్ రెడ్డి గారు ఖజా ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. అయితే చాలా గట్టిగా చెబుతున్నాడుగా, నేనే వస్తా అని. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఏముంది చెప్పుకోవటానికి వచ్చా. మొన్న 175 అన్నాడు. ఎన్నొచ్చి ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంకేం కాలేదుగా? ఫీల్ అయ్యావా? సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే అసీఏని అడిగాను. కళ్ళు కాకులతో అంట. ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చూడు, కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? బంగాళ సవటం నీకు రాదులే. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. అయ్యా ఏం చేస్తున్నా? ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. Is it a good time to speak to you now? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉండాను. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు పుర్రెముకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? మన డబ్బులకి అసలు లోటు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మన డబ్బులకి అసలు లోటు ఉండదు. సమయం సందర్భాలు చిట్టి తల్లి డ్రామో రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం దక్కింది. ఆయనకు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్స్ శాఖలను అప్పగించారు. అంతకు ముందు తమ సామాజిక వర్గానికి కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు పలుసార్లు సీఎంను భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా సముద్రంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావం ఏపీపై ఉంటుందని తెలిపింది. ఈ మేరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉన్నది. దీనితో పాటు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం 3వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని చోట్ల, 7వ రోజు 1-2 చోట్ల లేదు. రాబోయే 5 రోజుల్లో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దరిదాపుల్లో ఉండే అవకాశం ఉంది. దళితులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. 3 రోజుల క్రితం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మైలార్దేవ్పల్లి, అత్తాపూర్ డివిజన్ పరిధిలో బంతు కలేబరాలు తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నందుకు బగ్ జగ్ దళ్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి చంచల్గూడ జైలుకు తరలించడం అన్యాయమన్నారు. జైల్లో ఉన్న కార్యకర్తలను ఇవాళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి వస్తున్నాయి. అదే కాక మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఆఖరికి ఎంఎన్ఆర్ఈజీ ఫండ్స్ కూడా అది రోడ్లకు వాడుతున్నాడు. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీలను అడుగుతారు, మమ్మల్ని కూడా అడుగుతారు, అన్న కొంచెం మాకు నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకోండి, ఈ పని ఉన్నది, మాకు అశ్విని వైష్ణవ్ IIIT ఇచ్చినాము, ట్రైబల్ యూనివర్సిటీ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది. శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 70 ఏళ్లున్న వ్యక్తిని, 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించారు. అయితే మోడరేటర్ గా ఉన్నారు అనే ఏకైక కారణంతో కొమ్మినేని శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. ఆయనకు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు వెంటనే ఆయన విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. 70 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం. న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్ తో మాట్లాడదాం. ఇస్మాయిల్ చెప్పండి, కొమ్మినేనికి ఒక భారీ ఊరట, వెంటనే విడుదల చేయాలంటే కూడా సుప్రీంకోర్టు మాత్రమే చెప్తున్నాం. దానిని ఈ రోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రోజు డిబేట్స్ లో చూసుకుంటే అటు టైమ్స్ నోకు సంబంధించినటువంటి ప్రైమ్ యాంకర్ నావిక కావచ్చు, లేదంటే రాజ్దీప్ సర్దేశ్ కావచ్చు, లేకుంటే అర్నబ్ గోస్వామి, వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు కదా. వస్తానని చెప్పాడు. పొద్దున్నే ఫోన్ చేశా, అన్న ఇప్పుడు ఢిల్లీలో దిగానన్నా, సుప్రీంకోర్టుకి వెళ్ళమని జగనన్న ఆదేశించాడు, వెళ్ళాను అన్నాడు. దేనికి వెళ్ళాడో ఇప్పుడు తెలిసింది. అప్పుడు కూడా చెప్పాడు, కొమ్మినేని శ్రీనివాస్ గారికి మర్చిపోయారు, బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతారు. రావాలి పిలిచింది, రాకపోతే మమ్మల్ని అవమానించారు. మంచి కోర్టు గిట్టేసుకొచ్చారు. సో
మొన్న మంగళగిరిలో నాకు తెలిసి ఊహిస్తున్నా, మంగళగిరిలో కొమ్మినేని శ్రీనివాస్ గారిని ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. చిత్రం చూసాక పోలీసులు ఏదైనా చేసేస్తారు. పోలీసులు ఎలా చేస్తారంటే మళ్ళీ చెప్తే ఎక్కువసేపు అవుతుంది, అక్కడెక్కడో చచ్చిపోతే ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే 2 గ్రూపులు మన పార్టీ వాళ్ళు పెట్టారు గుండ్లపాడు అనే విలేజ్ లో. డెడ్ బాడీ దొరికితే చాలు 302 దొరకకపోతే 307 ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ అంటే. సరే మ్యాజిస్ట్రేట్ గారు తీసేశారు, దాంతో పాటు ఇంకో సెక్షన్ కూడా తీసేశారు. మిగతా సెక్షన్లన్నీ కూడా బిలో 3 years. తెలంగాణలో గొల్ల కుర్మ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణలో గొల్ల కుర్ముల కలిసి 28 లక్షల మంది ఉన్నారు. వీరిలో గొల్లలో 6 లక్షలు, కుర్మలు 22 లక్షల మంది ఉన్నారు. తమ డిమాండ్ల గురించి వివరిస్తూ గొల్ల కుర్మలకు ఒక మంత్రి పదవి, ఒక ప్రభుత్వ సలహాదారు పదవి, ఒక ఎమ్మెల్సీ, 5 నామినేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 5 కమిషన్ సభ్యుల పదవులు, పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటాయించాలి అని బీర్లా ఐలయ్య విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు 22 లక్షల మంది, కుర్మలు 6 లక్షల మంది కలిపితే 28 లక్షల మంది గొల్ల కుర్మలున్నారు. మరి గొల్ల కుర్మల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కరినే గెలిచిన కాబట్టి మా గొల్ల కుర్మ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు, కానీ గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో కానీ అడ్వైజర్లో కానీ ఎమ్మెల్సీలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ కమిషనర్ పోస్టులో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఒక లారీ ఢీకొన్న ఘటనలో 2 చిన్నారులు సహా 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదే మార్గంలో వెళ్తున్న ఒక లారీని అధిగమించే ప్రయత్నంలో అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టకరమైన సంఘటన ఇది. చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు, అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవడం, ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది. అలాగే ఇప్పుడే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది. వారికి కూడా చెప్పాం, ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీస్ వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గుడంపాడు నుంచి నారాయణగూడ చాలా రోడ్డు కొంత రోడ్ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఇంకా ట్రాఫిక్ దృష్ట్యా బాగా కొంచెం వెడల్పు చేస్తారు.
అంటే ఇది గతంలోనే, ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు వెళ్ళి కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంత ఎక్కువైన వెహికల్ ట్రాఫిక్, ఎందుకంటే గతంలో ఇన్సిడెంట్లో ఆ రాడ్లు